హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కమల్ హాసన్ గారి 'థగ్ లైఫ్' మూవీ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. సగానికి సగం మంది కూడా తెలీదనమాట రిలీజ్ అయిందని ఇవాళ. ఎందుకంటే వాళ్ళు అలా చేసుకున్నారు ప్రమోషన్స్ అయితే. సరే పోతే పోనీ గానీ మూవీ అయితే చూసేసా. మనకి మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే సింపుల్‌గా చెప్పాలంటే 'జర్నీ ఆఫ్ రంగరాయ శక్తిరాజు' అంతే భయ్యా. అంతే స్టోరీ లైన్. పెద్దగా ఏం తీసుకోలేదు స్టోరీ లైన్. అలాగే మీరు ట్రైలర్ చూస్తే కూడా మీకు అర్థమైపోతది ఆ స్టోరీ ఏంటిదో అనేసి. సరేనా? మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మన కమల్ హాసన్ గారైతే యాక్టింగ్ అయితే చింపేసి అవతల పడేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు భయ్యా. అలాగే మనకైతే సీరియస్ రోల్ కాకుండా కొన్ని కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా బాగా చేశారు. అలాగే డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ డబ్బింగ్ కూడా ఆయనే చెప్పుకున్నారు భయ్యా. అలాగే సింబు గారు కూడా చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ అయితే తీసుకున్నారు. అలాగే చాలా బాగా చేశారు. అలాగే త్రిష గారు గానీ, నాజర్ గారు గానీ, మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. అలాగే సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ గానీ, వీఎఫ్ఎక్స్ గానీ చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇవే భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ అయితే ఎప్పుడో రొటీన్ స్టోరీ లైన్ అయితే తీసుకున్నారనమాట. సరే స్టోరీ లైన్ అన్నా బాగా లేకపోయినా కూడా స్క్రీన్ ప్లే అన్నా బాగుండాలి కదా! అస్సలు బాగుండదనమాట. చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండదు. చాలా స్లో నరేషన్ అయితే వెళ్తుంటాయి. ఎమోషనల్ సీన్స్ అంటే ఒక్కటి వర్కౌట్ కావు. అలాగే మన ఫైట్ సీక్వెన్స్ అయితే ఎందుకుందో తెలీదు. అలాగే మనకు మూవీలో అనవసరమైన సీన్స్ అయితే చాలా అంటే చాలా వస్తుంటాయన్నమాట. అసలు ఈ సీన్ ఎందుకొచ్చిందిరా అనిపిస్తూ ఉంటది. ఇంకో దరిద్రం ఏంటిదంటే మన త్రిష గారనమాట. త్రిష గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇట్స్ ఓకే. కానీ క్యారెక్టర్ ఏముంది? అసలు ఇంపార్టెంట్ క్యారెక్టరే కాదనిపించింది నాకైతే. అసలు ఎందుకుందో, దేనికుందో తెలీదు భయ్యా త్రిష గారైతే. మనకు మూవీలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ రంగరాయ శక్తిరాజు. అది క్యారెక్టర్ అనేది తోపు తురుమని చెప్తుంటారు మూవీలో అంతా. కానీ చూపెట్టాలిగా, చూపెట్టరు. అరే అది చేశార్రా, ఇది చేశార్రా, అదిరా ఇదిరా అంటారు. అరే చూపెట్టరా అబ్బాయి అంటే చూపెట్టరు. కరెక్ట్ అయిన ఎండింగ్ చూపెట్టరు. ఏంటిదో అర్థం కాదు భయ్య. అలాగే సాంగ్స్ ఉంటాయి. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ అయితే చాలా చాలా చెండాలంగా ఉండే అనిపించింది నాకైతే. మ్యూజిక్ ఓకే. కానీ సాంగ్స్ మాత్రం అస్సలు అంటే అస్సలు బాగలేవు అనిపించింది నాకైతే. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా భయ్ మూవీ చెప్పరా అంటే నాకు మాత్రం అంత గొప్పగా అయితే లేదనిపించింది. అండ్ నచ్చలే భయ్య మూవీ అయితే. చూడాలనుకుంటే మీరైతే చూసేయండి. నాకు మాత్రం మూవీ నచ్చలేదు. ఇంతే రివ్యూ అయితే. ఓకేనా? ఈ రివ్యూ కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా? బై బై డార్లింగ్స్.